సో ఇది ఎంత మేరకు లాభిస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇంకో పక్క ఏమవుతుందంటే అదే జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు చాలామంది సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడుతుంది. సో ఆ టైంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రెండు పార్టీల మధ్య తలెత్తుతుంది. ఆ వ్యాక్యూమ్ని ఎట్లా ఫీల్ చేసుకుంటారు? మీరు చెప్పింది 100% కరెక్ట్. వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే నష్టపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు దాకా పనిచేసావు, నీ సీటు నేను పొత్తులో భాగంగా జనసేనకో తెలుగుదేశంకో వెళ్తుంది, ఆ పార్టీ వాళ్ళని మాకు కన్విన్స్ చేయాలన్నా ఈ పార్టీని కన్విన్స్ చేయాలన్నా అదే కదా పరిస్థితి. కానీ శత్రువు దుర్మార్గుడు. ఎస్ సార్. ఆ దుర్మార్గాన్ని పోవాలంటే ఖచ్చితంగా మన మధ్య ఒక సఖ్యత ఉండాల్సిందే. అది అన్నిటినీ సరిచేస్తుంది. ఖచ్చితంగా అవగాహన తెలుగుదేశం జనసేన మధ్య ఉంది. దుర్మార్గాన్ని పారదోలటానికి కోసం మనం చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని బలి ఇవ్వచ్చు, ఒక ఊరు కోసం వ్యక్తిని బలి ఇవ్వచ్చు, లేకపోతే ఒక దేశం కోసం కొంతమందిని త్యాగం చేయొచ్చు అన్నట్టుగా పార్టీలు కూడా అటువంటి త్యాగాలకు సిద్ధమయ్యే పొత్తుకెళ్తాయి. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఇప్పుడు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, ఒకటి లిక్కర్ ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు లిక్కర్లో అని, మా మైనింగ్కి సంబంధించిన వ్యవహారాలు అక్రమాలు జరిగాయని, ఇసుక కుంభకోణం జరిగిందని, ఇట్లా చాలా వ్యవహారాల్లో మీరు ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తారా? జరిపించాల్సిందే. ఎందుకంటే లిక్కర్ గురించి చెప్పారు మీరు. తయారీదారు ప్రభుత్వమే, ఆయన కంపెనీలే. కొనుగోలుదారు అదే, బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు అయింది. అమ్మకందారు అతనే, వసూలుదారు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు కూడా లెక్కగట్టేది. వాటికి అందులో ప్రతి స్టేజ్లో పిల్ఫరేజ్ ఉంది. ఎంత తయారవుతుంది, ఎంత కొంటున్నారు, ఎంత పబ్లిక్ వెళ్తుంది అని మీకు చాలా అద్భుతమైన అంశాల్లో వాళ్ళు అసంబద్ధమైన ఆలోచనలు బయటపెట్టారు. ఒక గోడౌన్లో లిక్కర్ సీజ్ చేశారు, అక్రమ లిక్కర్ అని సీజ్ చేశారు, షాపుతో సీజ్ చేశారు. ఏమైపోయిందంటే సరుకు కనపడలా. ఏమైపోయిందంటే ఎలుకలు తాగేసినాయి అని చెప్పారు. అలాగే ఉచితంగా ఆ రోజు ఇసుక ఇచ్చి ఓన్లీ డంపింగ్ ఛార్జెస్ తీసుకొని ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తే అందులో ఆరోపణ జరిగింది అని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈరోజు అసలు ఎంతకి ఇసుక అమ్ముతున్నారు అనేది మీరు చెప్తే భవన నిర్మాణ కార్మికులను అడిగితే స్పష్టంగా చెబుతారు. ఎందుకు వాళ్ళకి పనులు దొరకట్లేదంటే ఇసుక సరైన ఇసుక దొరకపోవటం. పోనీ ఎంత రేటు పెట్టుకున్నా ప్లాస్టింగ్ ఒక టైపు కావాలి, కట్టుబడికి ఒక రకం కావాలి, ఫిల్లింగ్కి ఒక రకం కావాలంటే అన్నిటికీ ఒకే రకం తీసుకొచ్చి డంప్ తీసుకొచ్చి నాసి రకమైన ఇసుక, ప్లాస్టింగ్కి ఫైన్ క్వాలిటీ కావాలి. ఆ తేడా. అలాగే గనుల గురించి చెప్దాం, క్వారీయింగ్ చూద్దాం. గ్రానైట్ ఎంత మెజర్మెంట్ ప్రకారం తవ్వుతున్నారు, ఎంత అక్రమంగా వెళ్తుంది, ఇవన్నీ లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. ఒకటే కాదు, అనేక అంశాల్లో. ఇప్పుడు ఇళ్ల స్థలాల పేరు మీద భూమి కొన్నారు. 25 లక్షల భూమిని 70 లక్షలు కోటి రూపాయలు వేశారు. తెనాలి నియోజకవర్గంలో జరిగింది, ప్రతి నియోజకవర్గంలో జరిగింది, మా నియోజకవర్గంలో కూడా జరిగినాయి గతంలో. ఏంటయ్యా అంటే రైతులకి దగ్గర ముందే డబ్బులు తీసేసుకొని మీరు ఈ భూమికి ఎక్కువ రేటు ఇప్పిస్తామని ప్రలోభ పెట్టి కొన్నది. అది ప్రలోభం పడినది వైసీపీ నాయకుడే కొనేసేసి ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి ఇచ్చారు. ఇందులో కలెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు, స్థానిక వైసీపీ నాయకత్వం ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు వైఎస్ జగన్ సొంత సోదరి అంటే తోడబుట్టిన చెల్లెలు షర్మిల బయటకు వచ్చారు.